ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలమందు ఒకే భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం నందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమగుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 25వ వచనము. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమంతకయు నుందురు. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదే, మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైన, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రధానమైన నీతి విధించబడుటకు కారణమైను. ఏలియనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులెదరు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనంలో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలంగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానం పెట్టుకోవడం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ వాక్యం ద్వారా మేము ఆశ్రయించి నిన్ను మహింపరచ కనపరచ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కావడం మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.